ఒకప్పుడు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు ముద్గల మహర్షి. ముద్గలుడని పేరు వింటే గణపతి ఆనందిస్తాడండి. అందుకు చెప్తున్నాను. ఎందుకంటే గణపతి భక్తుల్లో నాస్తి ముద్గల సమో భక్త గణేశత్య ప్రవిద్యతే అని ఒక మాట గణేష పురాణంలో కనబడుతుంది. ఇక్కడ ముద్గలునితో సమానమైన భక్తుడు మరొకడు లేడు అన్నారు. గణపతి భక్తుల్లో ముద్గలుడు మొట్టమొదటివాడు. అలాంటి ముద్గల మహర్షి తపస్సు చేస్తున్నటువంటి రోజుల్లో జరిగిన ఒకానొక కథని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఒక దొంగ ఉండేవాడు, బందిపోటు దొంగ. అడవుల్లో ఉంటూ దారి కాచి దోచుకు తినేవాడు. ఇప్పుడు ఎన్ని దొంగతనాలు చేశాడో, ఎన్ని హత్యలు చేశాడో, మొత్తానికి బాగా సంపాదించుకున్నాడు. సంపాదించిన దాంతో సుఖంగా బ్రతుకున్నాడు. అవినీతి సంపాదన బాగా సంపాదించాడు. అలాంటి వాడికి ఒకరోజు అడవిలో బయలుదేరితే ఆ రోజు ఏ బాటసార్లు దొరకలేదుట. పోనీ వేటాడుకు తిందామంటే జంతువు కూడా దొరకలేదుట. మొత్తానికి అడవిలో పడి తిరుగుతున్నాడు. ఆకలి వేస్తోంది, దాహం వేస్తోంది, వేటికి అవకాశం దొరకలేదు. అడవిలో దారి తప్పిపోయాడు. కొంత దూరం అలా వెళ్ళేటప్పటికల్లా ఒక అద్భుతమైనటువంటి ప్రవాహం కనబడింది అతనికి. ఆ ప్రవాహంలో ముందు స్నానం చేశాడు. అలసిపోయాను, ఒళ్ళంతా చెమట పట్టి ఉంది, ఉక్కపోస్తోంది, ముందు చల్లదనం కోసం స్నానం చేస్తానని స్నానం చేసి దాహంతో ఉన్నాడు కనుక నీరు శుభ్రంగా తాగాడు మహానుభావుడు. అతనికి తెలియదు కానీ అది గణేష తీర్థం అండి. అక్కడికి సమీపంలో గణేష క్షేత్రం ఉంది. తెలియకుండానే అతను తీర్థ స్నానం చేశాడు. చూడండి, కొందరు తెలిసినా చేయరు, కొందరు తెలియకుండా చేస్తారంటే అదృష్టం ఉంటే ఇలాంటివి తెలియకుండా దొరుకుతాయి. అంత పాపాత్ముడికి కూడా గత జన్మల పుణ్యమేదో ఉంది, పండింది. అది గణేష తీర్థం. అందులో స్నానం చేసి అమ్మయ్య సేద తీరేని అనుకున్నాడు. అక్కడ ఒడ్డుకు చేరుకుని కొంత దూరం వెళ్ళేటప్పటికి స్నానమై నీరు తాగాక ఆకలి మొదలైంది. ఏదైనా దొరికితే బాగుండు అనుకున్నాడు. కనీసం డబ్బు దొరికిన కొంత తృప్తే. ఇలా వెళుతూ ఉంటే చెట్టు నీడన ఒక మహర్షి కనబడ్డాడు. ఒక రమ్యమైన ఘట్టం అండి. కథలు ఋషులు ఎందుకు చెప్తారంటే సాధకుడికి పనికొచ్చే అంశములు ఇక్కడ ఉంటాయి. ఎలా సాధన చేయాలో చూడండి ఇక్కడ. అది సాధన అంటే. అంతేగాని నా పురస్కరణలు అయిపోయండి, హోమాలు చేసేసాం, తర్పణలు అయిపోయాం, కానీ మంత్రం పండిపోయింది. అంతేగాని అమ్మవారు కనబడ్డారా? లేదు. బ్రతుకులు ఏవైనా కామక్రోధాలు తగ్గాయా? అవి అంతకంటే లేదు. మరి ఏమిటి మంత్రసిద్ధి అనేది? మనకు మనమా చెప్పుకునేది. తెలుసుకోండి ఇక్కడ ఈ కథ అందుకు తెలుసుకోవాల్సింది ప్రధానమైనది. మొత్తానికి ఆ మహర్షిని చూశాడు ఇతను. ఆ మహర్షి ధ్యాన సమాధిలో ఉన్నాడు. ఆ మహర్షి ఎవరో కాదు, ముద్గల మహర్షి అండి. ఇక్కడ ఆ చెట్టు నీడ కూర్చుని దివ్య సమాధిలో ఉన్నాడు ఆయన ముందుకు వెళ్ళాడు. వెంటనే ఆయన నానా దుర్భాషలతో పిలిచి కటువైన మాటలాడి, రే బాగా ఆకలేస్తుంది, ఏదో ఉంటే తెచ్చిపెట్టరా అన్నట్ట. ఆయన ధ్యాన సమాధిలో ఉన్నాడు. బయట ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. అంతర్ముఖుడై ధ్యాన సమాధిలో ఉన్నాడు. వెంటనే ఇలా చెప్తే లాభం లేదని గట్టిగా అరిచేట్టం, పలకలేదు. ఆఖరికి కాలితో తాకాడు పాపాత్ముడు. చేత్తో కుదిపాడు, ఆయన కదలలేదు. ఇంకా బాధ తట్టుకోలేక, ఆకలి బాధ తట్టుకోలేక తన ఒరలో ఉన్నటువంటి చురికను అంటే చిన్న కత్తిని తీసి చంపేస్తాను జాగ్రత్త అని చెయ్యెత్తేటండి. ఆశ్చర్యం, చెయ్యి స్తంభించిపోయింది. గొంతు పలకలేదు. మరి ఎత్తినవాడు ఎత్తినట్టు ఉన్నాడు. చూడండి ఇక్కడ అంటే మహాత్ములు వాళ్ళేమీ చెయ్యరండి. కానీ ఒక తపస్వి, ఒక సిద్ధపురుషుడిపై కీడు తలపెట్టిన వారికి కీడు కలుగుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మొత్తానికి స్తంభించుకు అలా నిలబడ్డాడు. చాలాసేపు అలా నిలబడిపోయాడు. కొంతసేపటికి ఆయన ధ్యాన సమాధి నుంచి కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుగా ఆయన కనబడ్డాడు. వెంటనే అప్పటికే ఈయనేదో మహిమాన్వితుడు కాబట్టి నాకు ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిసింది అతనికి. వెంటనే కళ్ళ నీళ్లు రావడం మొదలెట్టే, నోరు పెలకట్లేదు, పైగా చెయ్యి స్తంభించకపోయింది కనుక కళ్ళ నీరు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వెంటనే ఆయన చూసి ఏమిటి నా నిలబడ్డా ఉన్నట్టని. ఈయన మాట వినగానే అప్పుడు ఆయనకు మళ్ళీ చేతులు కదిలేయి, గొంతు పలికింది. వెంటనే భోరుమును ఏడ్చి కాళ్ల మీద పడ్డాడు. ఇది చూడండి ఇక్కడ ఇతల్లో ఎలాంటి పరివర్తన కలిగిందో చూడండి ఇక్కడ. భోరుమును ఏడ్చి కాళ్ల మీద పడి, ఏంటి కావాలయ్యా నీకు అంటే, ఇందాక ఇక్కడికి వచ్చేటప్పటికి నేను దొంగగా వచ్చాను, ఆకలిస్తోంది కనుక ఎలా నిన్ను హింసించేనే ఆహారం తీసుకుందామని వచ్చాను. ఇప్పుడు నాకు ఆహారము, ధనము వేటి మీద కోరిక లేదయ్యా. ఇప్పుడు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. ఎంతకాలం పాపపు సొమ్ముతో శరీరాన్ని పోషించుకున్నాను, పాపపు కూడు తిన్నాను, పాపంతో బతికేశాను. ఇప్పుడు ఆ పాపములన్నీ పోయే మార్గం చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అని అడిగాడు.